నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఉగ్రమూలాలు పాక్లోనే ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? ఈ నెట్వర్క్ ఆయన చేతుల్లోనే ఉంది, అజిత్ దోవల్ నెట్వర్క్లోనే. అంటే అంత బలమైన నెట్వర్క్ని ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. ఇన్సిడెంట్ జరిగిన 24 అవర్స్లోనే దీని మూలాలు పాకిస్తాన్లో ఉన్నాయనే విషయాన్ని అందరూ మాట్లాడుకోవటం కాదు, ఆధారాలతో సహా ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన చేతిలో ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ ఏంటంటే పీఓకే నుంచి జైషే మహమ్మద్, లష్కర్-ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ప్రస్తుతం ఎక్కడెక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం వాళ్ళ శిబిరాలను డిస్మాంటిల్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయ్యి మళ్ళీ ఒక చోట కూడి రహస్యంగా రాడారికి చిక్కని ప్రాంతాల్లో వాళ్ళు ఏదో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు అని వాళ్ళు అనుకున్నారు. బట్ రాడారికి చిక్కనివి కూడా అజిత్ దోవల్కి చిక్కుతాయి, ఆయన దృష్టికి వస్తాయి. అంతటి అపర మేధస్సు కలిగిన మన ఈ సూపర్ కాప్ మనకి డైరెక్టర్గా ఉన్నారంటే, ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఉన్నారంటే ఆయన చేస్తున్న కృషి వల్ల మొత్తం ఈ ఉగ్ర కుట్రకు సంబంధించిన మ్యాప్ పీఓకేలో ఎక్కడ డిజైన్ అయింది, ఆ డిజైన్ యుఎస్ నుంచి ఎలా ఎగ్జిక్యూట్ చేయడానికి ఉగ్రముఖలు ప్రయత్నించాయి వాళ్ళ సానుభూతి పరుల ద్వారా, అండ్ ఆ లింక్స్ తీరా మోసి వచ్చి మళ్ళీ పీఓకేలోనే ఎలా ల్యాండ్ అయ్యాయి, మొత్తం దానికి సంబంధించిన డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తూ అజిత్ దోవల్ గారు ఒక రిపోర్ట్ రెడీ చేశారు. ఇదంతా ఎందుకంటే తన సైన్యాన్ని ఆయన అలర్ట్ చేస్తున్నారు. అజిత్ దోవల్ కంటే ఒక ప్రత్యేకమైన బ్రిగేడ్ ఉంది, ఆ బ్రిగేడ్ని ఆయన అలర్ట్ చేస్తున్నారు. ఆయన అలర్ట్ చేయబట్టే వేటగాళ్ల మాదిరి ఈ హర్యానా మాడ్యూల్ని మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీసు, ఇన్వెస్టిగేషన్ టీమ్స్ చాలా బలంగా పకడ్బందీగా క్యారీ అవుట్ చేశాయి. ఆయన ఇచ్చిన డిజైన్ని పట్టుకొని రంగంలోకి దిగి ఆల్మోస్ట్ చివరి డాక్టర్ ఉమర్ అహ్మద్ వరకు కూడా ఇంకొక పావుగంట అరగంట దాటితే ఆయన హెస్టిడేషన్ తీసుకోకపోతే ఆయన కూడా చిక్కేవాడు, మనకి ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగి ఉండేది కాదు. అది ఖచ్చితం, అందులో ఎలాంటి సంశయం లేదు. 12 ఏళ్ల తర్వాత, అంటే ఇది 3rd టర్మ్ ఇప్పుడు ఎన్డీఏ అధికారంలోకి వచ్చి, సో 12 ఏళ్ల తర్వాత, 12 ఏళ్లకు ముందు జరిగినాయి దాడులు ఇలాంటివి. 12 ఏళ్ల తర్వాత ఇలాంటి దాడి, ఇది తప్పించుకోగల అవాయిడబుల్ అటాకే. కానీ ఏంటంటే అతను వాళ్ళ సూపర్ నెట్వర్క్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కారణంగా తను పేల్చేసుకున్నాడు. హర్యానా మాడ్యూల్లో చిక్కిన వాళ్ళందరూ హైలీ ఇంటెలిజెంట్ పీపుల్, డాక్టర్స్, పీజీలు చేశారు, కొందరు ప్రొఫెసర్లుగా పనిచేశారు, కొందరు చేస్తున్నారు. వాళ్ళలో ఉన్న డాక్టర్ షహీన్ అయితే ఫైనాన్స్ చేస్తుంది మొత్తం ఎంటైర్ ప్రోగ్రామ్కి. మరి ఆవిడంత ధనవంతురాలు. తీరామోసి ఆవిడ తండ్రిని నా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు, ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మా అమ్మాయి ఇట్లాంటిది అని మేము అనుకోలేదయ్యా అని బాధపడుతుంటే తండ్రికి బాధ ఉంటుంది. బట్ ఆవిడ చేసింది, ఆవిడ జైషే మొహమ్మద్ ఉమెన్ వింగ్కి ఈ దేశానికి కమాండర్. అంత కీలకమైన వ్యక్తిని మన భద్రతా నిఘా సంస్థలు పట్టుకున్నాయి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీసు, అలాగే ఇంకా మరి ఎన్ఐఏ అందరూ ఉన్నారు, ఇన్వాల్వ్ అయ్యారు. ఎన్ఎస్జీలో ఒక స్పెషల్ వింగ్, వీళ్ళు పట్టుకోగలిగారంటే వాటన్నిటిని సమన్వయం చేస్తూ నడిపిస్తున్న అజిత్ దోవల్. అండ్ రెండవది, అజిత్ దోవల్ దగ్గర పీఓకే మ్యాప్తో సహా ఈయన జాతకం కూడా ఉంది. సయ్యద్ అసీం మునీర్, రేపో మాపో కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, సిడిఎఫ్, మనకి సిడిఎస్ ఉంది కదా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని, దాన్ని పోలిన సిడిఎఫ్ని ఆయన తయారు చేయించుకున్నాడు, కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. ఎందుకంటే ఈ నెలాఖరులో రిటైర్ అవుతున్నాడు. రిటైర్ అయిన తర్వాత ఆయనకు ఉపాధి కావాలి, మళ్ళీ ఆ వేషం వేసుకొని తిరగాలి మార్కెట్లో, మళ్ళీ ట్రంప్ ఎప్పుడైనా పిలిస్తే భోజనానికి వెళ్ళాలి. ఆయన పెట్టింది తిని, ఆయన ఇచ్చిన 1000 రూపాయలు జేబులో పెట్టుకొని 2 జతల బట్టలు ఇస్తే అవి తీసుకుని మళ్ళీ ఇస్లామాబాద్ రావాలి. ఇన్ని పనులు ఉన్నాయి ఆయనకి. సో అన్ని పనుల కారణంగా ఏంటంటే ఆయనకి నాకు కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, మళ్ళీ వచ్చే ఏడాది కూడా ట్రంప్ కోసం వీళ్ళు పనిచేస్తారు, ఏది నోబెల్ శాంతి బహుమానం కోసం ఈయన సిఫార్సు చేస్తారు. మళ్ళీ ఈయన సబ్జెక్టులోకి, అజిత్ దోవల్ గారి సబ్జెక్టులోకి వచ్చేప్పటికి నిఘా సంస్థలు ఎక్కడెక్కడ ప్లాన్ చేసినాయి. ఎందుకంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన S1 వింగ్, అది 1993 నుంచి కూడా బాంబు బ్లాస్టులు భారతదేశంలో క్యారీ అవుట్ చేయడానికి పథక రచన, ప్రణాళిక, ఎగ్జిక్యూషన్ పార్ట్ అంతా తీసుకున్నది వాళ్ళే. మొన్న జరిగిన దానికి కూడా వాళ్ళే మొత్తం పాత్రదారులు. వాళ్ళు ఏంటంటే ఇండియన్ కరెన్సీని పాకిస్తాన్లో చలామణి చేయిస్తూ, పాకిస్తాన్తో పోలిస్తే మన కరెన్సీ విలువ ఎక్కువ, ఇండియన్ కరెన్సీ రూపంలోనే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి, వాళ్ళ ఉగ్రవాద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి, భారతదేశంలో ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేసిన వాళ్ళకి, వాళ్ళు ఒకవేళ వాళ్ళకి మృత్యువాత పడితే ఈ బాంబు పేళ్ళు వాటి వల్ల వాళ్ళ కుటుంబాలకి డబ్బులు ఇవ్వటం నిజాయితీగా చేస్తారు వాళ్ళు.
ఎందుకంటే మంది కాకపోతే కాశీదాకా అన్న సామెత ఉపయోగించకూడదు వాళ్ళ విషయంలో ఈ సామెతని. వాళ్ళది కాదుగా డబ్బు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇస్తుంది, అంతర్జాతీయ ద్రవ్యనిధి, యుఎస్ సహాయం చేస్తుంటుంది. యుఎస్ అవసరం ఏంటి, వాళ్ళకి పాకిస్తాన్లో బేస్ కావాలి, వాళ్ళ మిలిటరీ బేస్లు కావాలి. అక్కడి నుంచి వాళ్ళు అటువైపు ఆఫ్ఘనిస్తాన్ని కొట్టాలి, పైనుంచి రష్యాని కొట్టాలి, ఇటువైపు భారతదేశాన్ని తమ అదుపులో ఉంచుకోవాలి. పాకిస్తాన్కి ఏంటి అవసరం, వాళ్ళకి డబ్బులు కావాలి. ఇంటర్న్ ఏంటి, వాళ్ళ ఉగ్రవాదం, ఎవరైనా ఉగ్రవాదం చేయదలుచుకుంటే వాళ్ళు వాళ్ళ మానవ వనరులని అద్దెకిస్తారు. సైన్యం అవసరాల కోసం సౌదీ వాళ్ళు తీసుకున్నారు, ఉగ్రవాద అవసరాల కోసం వేరే కంట్రీ, సిరియా లాంటి కంట్రీస్ పాకిస్తాన్ దగ్గరికి వెళ్తాయి. ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఏ కంట్రీకి ఎవరెవరిని పాకిస్తాన్ డిప్లాయ్ చేసింది, జైషే మహమ్మద్ ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, లష్కరే తోయిబాని భారతదేశంలో ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళు చేయాలనుకుంటున్న యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళు ఎలా స్లీపర్ సెల్స్ లాగా ఇక్కడ ఉన్నారో నిద్రాణంగా మన ఏజెంట్లు కూడా వాళ్ళని అంతే నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. డిఫరెంట్ కోణాల్లోంచి, విభిన్న కోణాల నుంచి వాళ్ళ యాక్టివిటీస్ని గమనిస్తున్నారు. అంతా ఈయన డైరెక్షన్లోనే. సో ఈరోజు ఏంటంటే అజిత్ దోవల్ గారి చేతికి పక్కాగా దొరికిన మ్యాప్ పిఓకే మ్యాప్. పిఓకే మ్యాప్ అంటే బయట అందరికీ దొరుకుతుంది, బట్ ఆయన దొరికే మ్యాప్లో ఉండే వ్యవస్థలు ఏంటంటే ఎక్కడెక్కడ వీళ్ళు స్థావరాలు నిర్మించుకుంటున్నారు, ఉగ్రమూకలు స్థావరాలు నిర్మించుకుంటున్నారు. వాళ్ళు సాధారణంగా అంటే తీర ప్రాంతం చూసుకుంటారు, లేకపోతే ఎయిర్ బేస్లు, ఎయిర్ స్ట్రిప్లు ఉండడానికి అవకాశం ఉన్నాయి. పిఓకేలు అలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ సేకరించారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మన మ్యాప్లు అన్నీ ఉన్నాయి. పిఓకే వాళ్ళ మ్యాప్లు ఎట్లా అంటే మనం సేకరించింది. ఇప్పుడు మసూద్ అజహర్ ఉన్నాడు, ఆయన ఎక్కడున్నాడు, ఎస్ ఈ హెస్ థరో నాలెడ్జ్, అజిత్ దోవల్ గారి దగ్గర నాలెడ్జ్ ఉంది, ఆయన మూమెంట్స్ మొత్తం తెలుస్తాయి. మొత్తం ఏ డ్రోన్స్ వెళ్ళకపోయినా సరే వాళ్ళు డ్రోన్స్ పంపించి మన దగ్గర సమాచారం తీసుకుంటే ఈయన డ్రోన్స్ లేకుండా సమాచారం తెప్పించుకుంటారు. అండ్ అలాగే హఫీజ్ సయ్యద్, ఆయనకి నుంచుంటే కూర్చోలేడు, కూర్చుంటే నుంచోలేడు. ఆయన ఏం చేశాడు, ఒకవేళ సింధులో కనుక నీళ్లు పారకపోతే మనం తలలు తెగ్గొస్తానన్నాడు ఆయన ఒకడు. ఈయన ట్రైనింగ్ ఆయన ఇంకొక ఆయన అయ్యాడో లేదో తెలియదు, బిలావల్ భుట్టో, సింధు నదిలో నీళ్లు పారకపోతే భారతీయుల రక్తం పారుతుంది. రెండూ జరగట్లేదు, రెండోది అసలు జరగదు. అక్కడ ఒంటెలు తిరుగుతున్నాయి ఎడారి లాంటి ఆ ప్రాంతంలో, అంటే సింధు ఆ చేటు ఎండుకుపోయిందనమాట. సో ఇలాంటి వాళ్ళందరి జాతకాలు, వాళ్ళ యాక్టివిటీస్ అక్కడ పాకిస్తాన్ అసెంబ్లీలో మెంబర్స్ ముసుగేసుకొని, పాకిస్తాన్ అసెంబ్లీ ప్రతినిధులుగా ముసుగేసుకొని వాళ్ళు టెర్రరిస్ట్ కార్యకలాపాల్లో ఎలా పాల్గొంటున్నారు దానికి సంబంధించిన స్పష్టమైన మ్యాప్ అజిత్ దోవల్ గారి దగ్గర ఉంది. అజిత్ దోవల్ గారు అంటే నిదానమే ప్రధానం. చాలా జాగ్రత్తగా, చాలా ష్యూడ్గా, ఆయన చాలా పదునుగా అండ్ మంచి ఇంటెలిజెన్స్ తోటి ప్లాన్ వేస్తారు. ప్లాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. ఆగి శత్రువుని ఒక్కసారికి ఇలాగా పీక పట్టుకొని ఇతరులకు లాగేస్తారు. సో అసీముద్దీన్ గారు, మీరు రిటైర్ పోతున్న వేళ మరి శుభాకాంక్షలు చెప్పాలి, అది మా సంస్కారం. అలాగే కొత్త పదవి కొనుక్కుంటున్న వేళ కూడా, అది మీకు ఇస్తున్నది కాదు, కొనుక్కుంటున్న వేళ కూడా మీకు శుభాకాంక్షలు. పులిని చూసి నక్కవాత పెట్టుకోవటం అంటారు కదా, మాకు సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉన్నాడు కదా అని మీరు కూడా కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే ఒక పదవి అయితే సృష్టించుకుని దాంట్లో జాయిన్ అవుతున్నారు కదా. మీరు ఇకనైనా కాస్త సవ్యంగా ఆలోచించడం నేర్చుకొని భారతదేశం గురించి తర్వాత ఆలోచిద్దరు. ముందర మీ యూనివర్సిటీలో పిల్లలు అన్నమో రామచంద్ర మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి, మా ఫీజులు పెంచమాకండి, మాకు పుస్తకాలు ఇప్పించండి అని అంటున్నారు కదా. వాళ్ళకి కావాల్సిన మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెడితే చదువుకున్న పిల్లలైనా కాస్తంత రేషనల్గా బయటకు వచ్చి నీలాంటి అడగోలు బాపతుల్ని దునుమాడతారు, ఉతికి ఆరేస్తారు కూడా. సో దానికోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అజిత్ దోవల్ గారిని సంప్రదిస్తే మీరు మంచి మనిషిగా మారటానికి గల సూచనలు, సలహాలు ఆయన ఇస్తారు. మారండి మీరు.